నిజామాబాద్ జిల్లా రైతులు రేవంత్ సర్కార్ పై జంగ్ సైరన్ మోగించారు. రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గ కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల దగ్గర ధర్నాకు దిగారు. నిజామాబాద్ జిల్లా రైతుల దీక్షకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అటు గత నెల 24న ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు దీక్ష చేపట్టారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోతే ప్రజాభవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ సర్కార్ మొద్దునిద్ర వీడలేదు. రుణమాఫీ అసలు జరగలేదు. దీంతో రేవంత్ సర్కార్ చేతగానితనంపై రైతులు కన్నెర్ర చేశారు. ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. చలో ప్రజాభవన్ కు రాకుండా ఎక్కడికక్కడ రైతులను అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, రైతులను ప్రజాభవన్ ముట్టడించకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అసలు రైతుల పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు ఇలా తయారైంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అదే పరిస్థితి నెలకొంది. దాదాపుగా రైతాంగం సంఘటితమైంది, ఒకతాటి పైకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను, ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఆర్మూర్ రైతాంగం కదం తొక్కిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇవాళ రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ దుస్థితి ఇవాళ రైతాంగం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికక్కడే పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో రైతులను ప్రగతి భవన్ రాకుండా అదేవిధంగా ఆర్మూర్, అదేవిధంగా అంకాపూర్ తో పాటు బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, కామారెడ్డితో పాటు జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న రైతులను అర్ధరాత్రి అరెస్టుల పర్వం కొనసాగింది. రైతులకు ఏదైతే పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉంటారో ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ను తెరిపించి రైతులకు ఇబ్బంది పెట్టే పరిస్థితి నెలకొంది. ఇవాళ రైతాంగం పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఆదుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన రైతాంగం ప్రజాభవన్ కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఆర్మూర్, అదేవిధంగా పాల్కొండ, నిజామాబాద్ రూరల్ రైతాంగం రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అన్ని 3 నియోజకవర్గాల్లో ప్రధానంగా ఆర్మూర్, పాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో రైతాంగం అంతా ఒకసారి వచ్చేసి వాళ్ళ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టి అదేవిధంగా కానీ ఉన్నటువంటి ఆఫీసర్స్ కు వినతి పత్రం ఇవ్వాలి. తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. ప్రభుత్వం ఇవాళ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో రైతాంగం నెట్టింది. పంటకు పెట్టుబడి సాయం అందలేదు. ఇప్పటి వరకు రైతు భరోసా కార్యక్రమానికి అంకురార్పణ జరగలేదు. పూర్తి స్థాయిలో రైతులకు ఆదుకోవాలని ఉమ్మడి నిజామాబాద్ కనబడుతుంది. ఇక అరెస్టుల పరవానికి విషయానికి వస్తే అర్ధరాత్రి నుంచే టీఆర్ఎస్ నాయకులు సంపూర్ణ నేపథ్యంలో స్వచ్ఛందంగా రైతాంగం ఇవాళ ప్రగతి భవన్ కు, చెల్ల ప్రగతి భవన్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసిందో అందులో భాగంగా అర్ధరాత్రి నుంచి ఎవరైతే రైతులు ఉన్నారో వారితో పాటు టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నటువంటి రైతు సంఘాల నాయకుల ఇళ్లను ముట్టడి చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏది అయినప్పటికీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల యావత్తు తెలంగాణ, అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగం తీవ్ర నిరాశ నిలుస్తోంది. ఆగ్రహ జ్వాలలు పెళ్లిముక్కుతున్న సమయంలో రైతాంగాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది తాత్కాలికమే. రైతాంగం ఇవాళ రోడ్డెక్కి ధర్నాలకు దిగిందంటే పరిస్థితి ఇంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలని, రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రైతులు అంటున్నారు. కానీ ఆ రకమైన చర్యలు కానీ, ఆ రకమైన దిద్దుబాటు ఆలోచన కానీ ప్రభుత్వ యంత్రాంగం నుంచి కానీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు నుంచి, అందులో మంత్రివర్గం నుంచి ఇవాళ వరకు భరోసా
కల్పించకపోవడం వల్ల తీవ్ర నిర్లిప్తతో రైతాంగం ఎదురు చూసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజాభావాన్ని ముట్టడిస్తామని రైతు సంఘాలు, రైతుకు సంబంధించిన నాయకులు ఈ పాటికే ధీమా వ్యక్తం చేశారు, భరోసా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మెడలు వంచుతాం, రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేసేంత వరకు రైతాంగం ఉద్యమం ఉధృతం చేస్తామని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇక నిజామాబాద్, ఆలగూరు నియోజకవర్గాలు ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయాలకి చేరుకున్నారు. అన్ని తహసీల్దార్ కార్యాలయంలో రైతాంగం ఇప్పటికే సంఘటితం కావడం జరిగింది. సంఘటితమైనటువంటి రైతాంగం రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మెడలు వంచి రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసేంత వరకు ఊరుకునే ప్రసక్తి లేని రైతాంగం అంటున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ప్రత్యూష. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.